హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ చిన్నవాడి ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అండర్ 15,000 ఉన్న మొబైల్స్ గురించి మాట్లాడుతున్నాం. వీటిలో ఫస్ట్ మనకి రెడ్మీ నుంచి రెడ్మీ 12 అనే 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే 4 Gen 2 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. అలాగే ర్యామ్ చూసుకున్నట్లయితే 8GB ర్యామ్, అలాగే 128 స్టోరేజ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 70.24 సెంటీమీటర్స్తో వచ్చింది. అలాగే 90 HD అడాప్టివ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సాఫ్ట్వేర్ విషయానికి వస్తే MIUI 14 మీద రన్ అవుతుంది. అలాగే Android 13 మీద కూడా రన్ అవుతుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి ఫ్రంట్ కెమెరాతో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, సౌండ్ సిస్టమ్ చూస్తే 3.5mm ఆడియో జాక్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ, ఇంకా వీళ్ళు 25 వాట్ ఛార్జింగ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 11,999కే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో A59 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ర్యామ్ చూసుకున్నట్లయితే 4GB ర్యామ్, అలాగే 128 స్టోరేజ్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ సాఫ్ట్వేర్ విషయం వస్తే Android 13 మీద రన్ అవుతుంది. ఇంకా మీడియాటెక్ డైమెన్సిటీతో వచ్చింది. ఇంకా డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.57 డిస్ప్లేతో మనకి ప్రొవైడ్. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే 33 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ మొబైల్ వెయిట్ చూసుకుంటే 187తో మనం. ఇంకా ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్టయితే అమెజాన్లో 30,999కే ఉంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ M50 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ర్యామ్ చూసుకున్నట్టయితే 8GB ర్యామ్, అలాగే 128 స్టోరేజ్తో మనకి ప్రొవైడ్ చేస్తారు. ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్టయితే 6.5 AMOLED డిస్ప్లే మీద వచ్చింది. ఇంకా రీఫ్రెష్ రేట్ చూస్తే 90 Hz మీద వచ్చింది. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ, ఇంకా Android 14 మీద రన్ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే 5 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి అల్ట్రావైడ్ కెమెరా, ఇంకా 2 మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసరికి మ్యాక్రో కెమెరా, ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 30 మెగాపిక్సెల్ కెమెరాతో వచ్చింది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే వీళ్ళు 4 ఇయర్స్కి ఆండ్రాయిడ్ అప్డేట్, అలాగే 5 ఇయర్స్కి సెక్యూరిటీ అప్డేట్తో మనం ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ విత్ 25 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు ప్రొవైడ్ చేసే కేబుల్ వచ్చేసరికి C Type C కేబుల్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఈ బడ్జెట్లో మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే అమెజాన్లో 50,999కే ఉంది. IQ నుంచి IQ Z9X 5G మొబైల్ ఉంది ఫ్రెండ్స్ ఈ మొబైల్ డిస్ప్లే చూసుకున్నట్లయితే 6.72 AMOLED డిస్ప్లే మీద వచ్చింది. ఇంకా రీఫ్రెష్ రేట్ చూసుకుంటే 120 రీఫ్రెష్ రేట్తో మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ ర్యామ్ చూసుకున్నది 6GB ర్యామ్, అలాగే 128 స్టోరేజ్తో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే ఫన్ టచ్ Android 14 మీద రన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ వెయిట్ చూసుకున్నట్లయితే 198 గ్రామ్స్తో వచ్చింది. ఇంకా సౌండ్ విషయానికి వస్తే 3.5 జాక్ ఆడియోతో వచ్చింది. ఇంకా ఈ మొబైల్ స్నాప్డ్రాగన్ చూసుకున్నట్లయితే 6 Gen 1 ప్రాసెస్ మీద రన్ అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Android 14 మీద రన్ అవుతుంది. వీళ్ళు 2 ఇయర్స్కి ఆండ్రాయిడ్ అప్డేట్, అలాగే 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ విత్ 44 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో మనకి బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సిమ్ సపోర్ట్ చూస్తే డ్యువల్ సిమ్ సపోర్ట్తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నట్లయితే అమెజాన్లో 40,999కే ఉంది. డిస్క్రిప్షన్లో ఈ మొబైల్ లింక్స్ ఉన్నాయి, చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి.